యూపీఐ ట్రాన్సాక్షన్స్ మీద ఇక్కడ నుంచి ఛార్జెస్ ఉంటాయి. దీని మీద ఆల్రెడీ పార్లమెంట్ లో బిల్లు కూడా పాస్ చేశారు. కానీ నార్మల్ యూజర్స్ కి వచ్చేసరికి ఎటువంటి యూపీఐ ఛార్జెస్ అని ఉండవు. నమస్తే అందరికి. ఇప్పటి వరకు మీరు ఎటువంటి యూపీఐ ట్రాన్సాక్షన్ చేసినా కానీ దాని మీద ఎటువంటి ఛార్జెస్ అనేవి లేవు. కానీ ఇక్కడ నుంచి మీరు ఎటువంటి యూపీఐ ట్రాన్సాక్షన్ చేసినా వాటి మీద ఛార్జెస్ ఉంటాయి. కానీ ఈ ఛార్జెస్ అనేవి కేవలం మర్చెంట్కి మాత్రమే. మర్చెంట్ అంటే షాప్ కీపర్ కానీ, రెస్టారెంట్స్ కానీ, లేదా ఇంకేమైనా షాపింగ్ మాల్స్ కానీ మర్చెంట్ కిందకు వస్తారు. సో నార్మల్ యూజర్స్ ఫ్రెండ్స్కి కానీ, అదే విధంగా రిలేటివ్స్ కానీ ఏమైనా యూపీఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా అమౌంట్ సెండ్ చేస్తే ఎటువంటి యూపీఐ ఛార్జెస్ అనేవి ఉండవు. మర్చెంట్ కి మాత్రం యూపీఐ ఛార్జెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మర్చెంట్ కి 1000 రూపీస్ రావాల్సి ఉంటే మనకి ప్రిస్క్రైబ్ లిమిట్ వచ్చేసరికి 0.25 నుంచి 0.5 వరకు ప్రపోజల్ లో ఉంది. అంటే 2.5 రూపీస్ నుంచి 5 రూపీస్ వరకు కట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే ఆ యూపీఐ ఛార్జెస్ వరకు కట్ చేసి బ్యాలెన్స్ అమౌంట్ వరకు మర్చెంట్ కి వేస్తారు. యూపీఐ ఛార్జెస్ అనేది ప్రతి మర్చెంట్ కి ఉండవు. ఓన్లీ లార్జ్ బిజినెస్ చేసే మర్చెంట్స్ కి మాత్రమే ఉంటాయని చెప్పి కూడా డిస్కషన్ ఉంది. బిల్ అనేది రాజ్యసభలో పాస్ అయితే కానీ బయటికి రాదు. అండ్ వచ్చేసరికి అప్పుడు కానీ అందరికీ క్లారిటీ ఉండదు. సో అప్పటి వరకు మీరు అనవసరంగా భయపడి రన్అట్ అవ్వకండి. బై.